నంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. మాస్టర్ ఒక భక్తులు అడుగుతున్నారు, మాస్టర్ శ్రీ సాయిబాబా చరిత్ర కానీ శ్రీ గురు చరిత్ర కానీ పారాయణ ఎలా చేసుకోవాలి అంటే, మాస్టర్ చెప్తున్నారు, పూజలో కానీ పారాయణలో కానీ ప్రధానమైన సూత్రం శ్రద్ధ. అంటే ఒక్కోసారి మనకి టైం లేదనో, మొక్కుబడిగా చేయాలనో, మనసు నిలవక ఏదో మెకానికల్గా చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఎందుకోసం చేస్తున్నామో ఆ పర్పసే ఉండదు మనకి. రెండవది, మనసు నిలవదు, లేలలోకి వెళ్ళదు, ఎంతసేపటికి బయటకు వచ్చేయాలని చూస్తూ ఉంటుంది మనసు. అంటే శ్రద్ధ లేకుండా మనం పారాయణ చేసినట్లు అవుతుంది, ఏదో మొక్కుబడిగా చేసినట్టుగా. అందుకని మాస్టర్ అంటున్నారు, పూజ చేసిన పూజ ఎందుకు అవసరం? ఆయనకు అవసరం. ఆయనకి ఇప్పుడు పూజ చేయకపోతే ఆయనకైనా తగ్గిపోతుందా? పూజ మనం మన కృతజ్ఞతని చాటుకుంటూ వారిని ఆ కృతజ్ఞతని తెలుపుకుంటున్నాం అంతే తప్పించి ఏదో మొక్కుబడిగా మంత్రాలు చదివినట్టు లేకపోతే భక్తిభావం లేకుండా చేసామనుకోండి, అసలు ఆయన పూజ స్వీకరిస్తాడా? ఆ పూజ ఉండి అక్కడ కనుక స్వయంగా ఆ మూర్తి కూర్చొని ఉంటే ఎట్లా చేస్తామో అట్లా చేస్తున్నప్పుడే పూజ రక్తి కడుతుంది, ఆ శ్రద్ధ నిలుస్తుంది. కనుక మాస్టర్ అంటున్నారు, పూజలో కానీ పారాయణలో కానీ ప్రధానమైన సూత్రం శ్రద్ధ. ఏ సాధన గురించి అయినా విశ్వాసాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. ఏమండి పారాయణ చేస్తే ఏమొస్తుందండి? పుస్తకమే కదా, ఏదో చదువుతున్నాము, ఇన్నిసార్లు చదవమంటున్నాను, దీనివల్ల ఏమొస్తుంది అని అనుమానం ఉందనుకోండి, ఏదో ఊరికే టైంపాస్ చదువుతున్నాను కానీ అది ఎందుకు చేస్తున్నాం పారాయణ అంటే, మనసు ఆయనకి సమర్పించి, మన సమయాన్ని మనసుని ఆయనకి సమర్పించి, మనం గురువు యొక్క స్మరణ చేస్తూ ఆయన సాన్నిధ్యాన్ని మానసికంగా అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ఉంటున్నాము పారాయణంత చేసిన సేపు అని కనుక లేదనుకోండి, దాని పట్ల విశ్వాసం కలగదు. అంతేకాకుండా పారాయణ చేసే ముందు ఆ గ్రంథ పారాయణ వల్ల ఎంతమంది ఎన్ని మేలు పొందారో, అట్లాగే మనం అంతకుముందు ఈ పారాయణ చేసి ఎంత మేలు పొందామో, పైగా స్వయంగా బాబా తమ అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని ఎట్లా తెలియజేశారో, ఇట్లా పారాయణ చేసిన వాళ్ళని ఎట్లా అనుగ్రహించారో, కుశాబాబుని స్మరించినా లేకపోతే వేరే భక్తుల్ని స్మరించినా కానీ, అలాగే కేవలం గ్రంథపారాయణ వల్లే వాసుదేవానంద సరస్వతి లాంటి వాళ్ళు మహనీయులయ్యారు, సాక్షాత్ దత్తస్వరూపాలుగా అని ఇవి గుర్తు చేసుకున్నప్పుడు మనం చేసే పారాయణ అనేది ఎంత పవిత్రమైనది, ఎంత మహిమాన్వితమైనది అని తెలిసిందనుకోండి. కేవలం భాగవతం పారాయణ చేసే పరీక్షిత్తు ఆయన ముక్తి పొందాడు అన్నప్పుడు, అంటే అందులో కనుక మనసు పెట్టి చేయగలిగితే మనకు కూడా అదే స్థితి ఆయన ప్రసాదిస్తారు. ఆయన గురించి చింతన చేయటానికి, ఆయనపై ధ్యాస నిలపటానికి మనకి ఇంతకంటే మంచి తేలికైన మార్గం లేదు. బాబా లీలలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నా, ఏం చూస్తూ ఉన్నా ఆయన గుర్తు చేయటానికి చేసిన లీలలే. భక్తుల పట్ల ఆయన ప్రేమ, కరుణ ఇట్లా స్మరించుకున్నాం అనుకోండి, పారాయణ ఏమవుతుంది? రక్తి కడుతుంది. ఎందుకు చేస్తున్నావు అంటే, అదిగో మనసంతా ఆయన నింపుకోవటానికి, మనకున్న సమయం, ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకి తిరిగి మనం సమర్పించటానికి. కష్టాలు కోరికలు తీర్చుకోవడం వేరు, కానీ ఎందుకు చేస్తున్నామో తెలిస్తే తప్పించి, ఆ గ్రంథపారాయణ మనకి ఏమిస్తుందో తెలిస్తే తప్పించి దాని మీద శ్రద్ధ కలగటం అనేది మనకి కుదరదు. విలువ లేదనుకోండి, విలువ లేకపోతే ఏమవుతుంది? దానికి శ్రద్ధ కలగదు. ఇప్పుడు మనకి జాబ్ చేస్తూ ఉన్నాం, దానికి శాలరీ ఇస్తారంటేనే జాబ్ చేస్తాం, కానీ వాడు శాలరీ ఇవ్వనంటే జాబ్ చేస్తామా? ఆ పని చేస్తే ఏం వస్తుందో తెలుస్తుంది కాబట్టి అందుకని చేస్తాం. ఇక్కడ మనకి ఆ శ్రద్ధ అనేది అంత ముఖ్యం అంటున్నారు. పూజ చేసినా పారాయణ చేసినా మనకు ఉండాల్సింది శ్రద్ధ. ఏదో పూజ చేస్తూ ఉంటారు, పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారా, మీరు వచ్చారా, రండి కాఫీ తీసుకోండి, టీ తీసుకోండి, లేకపోతే టిఫిన్ చేశారా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు. అంటే అక్కడున్న మూర్తి పట్ల, అక్కడ కూర్చున్న స్వరూపం పట్ల ఆయన ఆహ్వానించి కూర్చోబెట్టి ఒక్క క్షణం కూడా దృష్టి ఆయన మీద నిలపం. ఎంతసేపటికి మన దృష్టి వచ్చిన వాళ్ళ మెప్పు పొందడమో, లేకపోతే మళ్ళీ రేపు వాళ్ళు ఏమైనా అంటారండి అంటాం. మరి ఈయన అనడా, మరి నన్ను పిలిచావు, కనీసం ఒక్క నిమిషమైనా నా వైపు చూసి ఏమైనా సమర్పించావా అంటే మన దృష్టి ఎలా ఉంటుంది? ఆయన అడగట్లేదు, వీళ్ళు అడుగుతారు, మేము వస్తే పలకరించదు. ఎవరన్నా పూజలో కూర్చున్న వాళ్ళు పలకరించలేదని అంటారా? కానీ మనకే శ్రద్ధ లేక బయటికి చూస్తూ ఉంటాం. అంటే మనం అక్కడ పూజ చేస్తూ ఉన్నప్పుడు అంతటి మహనీయుడిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టాం. అందుకే ప్రతి సేవ చేసేప్పుడు మాస్టర్ గారు అంటారు, ప్రతి సేవ సమర్పిస్తున్నాం అంటే ఆయనకి గుర్తు చేయడం కాదట, మనం అక్కడ ఉన్నాం ఆయనకి ఇస్తున్నాం అని గుర్తుపెట్టుకోరా అంటున్నారు. లేకపోతే మనం చెప్పకపోతే ఆయన స్వీకరించరా? ఓహో ఇది నైవేద్యం కాబోలు అని ఆయనకి చెప్పాలా మనం?
అంటే స్వామివారు అక్కడ కూర్చొని ఉన్నారు, అది మనసులో ప్రతిష్ఠించుకొని నీ శ్రద్ధని ఆయన అక్కడే ఉన్నారు, స్వామి నీకు సమర్పిస్తున్నాను అంటే ఏంటి, అక్కడ ఉన్నారు ఈ సేవ చేస్తున్నానని మనల్ని గుర్తుపెట్టుకోమని. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది పారాయణలోనైనా పూజలోనైనా శ్రద్ధ ప్రధానం. ఏంటోనండి 10 పారాయణలు చేసే కానీ నాకు ఫలితం రాలేదు, వాడు 1 పారాయణ చేస్తే ఫలితం వచ్చిందంటాం. వాళ్ళు శ్రద్ధగా చేశారా మనం శ్రద్ధగా చేశారనేది మనం చెప్పలేం. ఏ శ్రద్ధతో చేసామో మనకే తెలుస్తుంది. అది బాబా వరకు చేరిందా, శ్రద్ధగా చేస్తే డెఫినెట్గా చేరుతుంది. మొక్కుబడిగా చేసామనుకోండి, ఏదో అసలు మనసే లేదండి, ఏదో ఊరికే కళ్ళలా చూస్తూ ఉన్నాయి, మనసు కనెక్ట్ అవ్వట్లా. అందుకే స్మరణ భక్తి పొంగే హృదయంతో అని బాబా అంటూ ఉన్నారు. కనుక ఏ సాధన గురించి అయినా విశ్వాసాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. అంతటి విశ్వాసం ఉంటే మొదట ఇలాంటి శ్రద్ధ కానీ విశ్వాసం కానీ ఎలా కలుగుతుంది అంటే 2 విధాలుగా కలగవచ్చు అంటున్నారు. ఎందరికో అట్టి సాధన ద్వారా ఎంతో శ్రేయస్సు కలిగినట్లు తెలియటం వలన కలగవచ్చు. మనకి ఇప్పుడు ఎవరన్నా చెప్పారనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికే వెళ్ళాలంటే ఆ డాక్టర్ నుంచి ఏం తెలియనప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరన్నా మేము వెళ్ళామండి ఆయన మంచి డాక్టర్ అంటే మనకి ఆ విశ్వాసం కలుగుతుంది. అట్లాగే మేము బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు చైత్రపారాయణ చేశామండి, ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోయాయి, బాబా దయ వల్ల ఇవాళ హాయిగా క్షేమంగా ఉండగలుగుతున్నాం అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పారాయణ నిత్యం చేసుకున్న వాళ్ళు అంటే ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. అట్లా ఎందరికో అట్టి సాధన ద్వారా ఎంతో శ్రేయస్సు కలిగినట్లు తెలియటం వలన కలగవచ్చు. అదే లోక సామాన్యంగా జరిగేది, ఎక్కువగా జరిగేది అదే. మనకి మొదటిసారి ఎవరో ఒకళ్ళు చెప్తారు, ఏమండి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇట్లా పారాయణ చేస్తున్నాం, ఆరోగ్యం బాగాలేదు, పారాయణ చేసుకుంటే బాగా తగ్గించారు, లేకపోతే బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, కుటుంబ కలహాలు ఉన్నాయి, లేకపోతే ఆస్తి గొడవలు ఉన్నాయి, ఏదో ఒకటి ఎట్లాంటి వాటికైనా మేము చేసుకుంటే బాబా యొక్క అనుగ్రహం లభించిందండి, దానికి మార్గం పారాయణ అన్నారనుకోండి, మనం కూడా పారాయణ చేసుకుంటే బాబా మనకి మేలు చేస్తారు అంటే అట్లా మనం విశ్వాసం కలుగుతుంది. అదే ఒక లోక సామాన్యంగా జరిగేది. అంతకంటే కూడా ఎందరో మహాత్ములు చెప్పిన ఈ అంశాలను జాగ్రత్తగా మననం చేసి మొదట మన శ్రద్ధను పటిష్టం చేసుకొని పారాయణకు ఉపక్రమించాలి. ఇది మొదటి నియమం. ఏంటట, మనం చదివేది ఇప్పుడు ఈ అంటే మనం గుర్తు చేసుకొని ఆ శ్రద్ధను పటిష్టం చేసుకొని పారాయణకు ఉపక్రమించాలి, అది మొదటి నియమం అంటున్నారు. రెండవది, మనం చదివేది జనన మరణ రహితులు త్రిమూర్తి ఆత్మకులు పరబ్రహ్మస్వరూపైన సద్గురువుల చరిత్ర అంటే అది వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు ఇది వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. ఆ గ్రంథ పారాయణ ద్వారా మనలో ఎంత పరివర్తన తీసుకొస్తూ ఉన్నారు, అది వారి స్వరూపం, పైగా శాశ్వతమైన స్వరూపం. మరి చదివే ఆ మహనీయుడు ఎలాంటి వాడు అంటే జనన మరణానికి అతీతులు, త్రిమూర్తి ఆత్మకులు. బాబానే ఉన్నారు, బాబా ఎదురు పారాయణ చేస్తున్నాం. ఆయన జీవించి ఉండగానే మృత్యువుని జయించి దేహానికి పరిమితం లేకుండా అన్ని జీవుల్లో తానే ఉన్నట్లు అనుభవిస్తూ ఎట్లా చేశారు అంటే వారు ఎప్పుడూ ఉంటామని చెప్తున్నారు. అందుకే బాబా ఉన్నప్పుడు జరిగిన లీలలు ఎంత ముఖ్యమో, బాబా దేహాన్ని చాలించిన తర్వాత కూడా వారు చేసిన లీలలు స్మరించడం అంతే ముఖ్యం. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఉంటారు. కనుక ఇప్పుడు ఏముందండి అనుకోవడానికి లేదు. సాయినాథుడు మరి మాస్టర్ గారు ఆయన సిద్ధి పొందిన తర్వాతే మాస్టర్ గారి దగ్గర అక్కడికి వెళితే వారికి ఎలాంటి అనుభవం కలిగింది, ఈ రోజుకి ఎంతమంది మహనీయులు వెళ్తూ ఉన్నారు అంటే అప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా ప్రకటమవుతూ ఉన్నారు. అంటే మనం చదివే గ్రంథం ఆ మహనీయుడు సాయి కానివ్వండి, మాస్టర్ గారు కానివ్వండి, స్వామీజీ కానివ్వండి, అట్లాగే శ్రీ గురుచీధర దత్తావతారాలు ఎవరన్నా ఏ మహనీయుడు తీసుకోండి, వీళ్ళందరూ కూడా జనన మరణానికి వీళ్ళు రహితులు, త్రిమూర్తి ఆత్మకులు, పరబ్రహ్మ స్వరూపైన సద్గురువుల చరిత్ర అంటే వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. గ్రంథం చేతిలో పట్టుకున్నప్పుడు మనం అలా గుర్తు చేసుకోవాలి. అది చదివినంతసేపు మనం ఆంతరంగికంగా వారి సాన్నిధ్యంలో ఉంటాము, వారు మనతోనే ఉంటారు. అంటే ఏదో కళ్ళతో చూసేసి అమ్మయ్య ఎట్లా కొట్లా అవగొట్టేసాం అనుకోవటం కాకుండా ఆ లీల చదువుతున్నంతసేపు మనం వారి సన్నిధిలోనే ఉన్నాం, జరుగుతున్నది చూస్తున్నట్లుగానే ఉంటుంది మనకి. ఆ లీల చదువుతూ ఉన్నాం అనుకోండి, మనం అదే బాబా దగ్గర మనం కూడా ఉండి శ్యామకది చెప్తున్నారు మనం చూస్తూ ఉన్నాం అనుకుంటే తప్పే ఉంది, చక్కగా చూస్తూ ఉంటాం లీలని. అంటే మనం వారి సన్నిధిలో ఉన్నట్టుగా ఉంటుంది మనస్సు. కనుక చదివినంతసేపు మనసు అక్కడ నిలుస్తుంది కదా, అంటే మానసికంగా మనం వారి సన్నిధిలో ఉంటాము, వారు మనతోనే ఉంటారు. అది గుర్తుంచుకోవడం ఆ శ్రద్ధలో రెండో భాగం.
జప పూజాదులు ఏమీ కూడా చేసినా ఇంటి వద్ద కంటే నదీ తీరంలోనూ అంతకంటే పుణ్యక్షేత్రాలలోనూ అన్నిటికంటే మహాత్ముని సన్నిధి యందు ఎన్నో రెట్లు అధిక ఫలితం. ఎందుకని జప పూజాదులు ఏం చేసినా ఏం చెప్తారు, ఇంటి వద్ద కంటే కూడా నదీ తీరంలో. అందుకే మనకి కథల్లో కానీ చెప్తారు, నదీ తీరంలో ఇట్లా ఆ వ్రతాలు చేసేవారని, ఆ పూజలు చేసేవారని. అక్కడ ఫలితం ఎక్కువ ఉంటుంది. అంతకంటే కూడా పుణ్యక్షేత్రాల్లో అన్నిటికంటే కూడా ఒక మహాత్ముడి సన్నిధి యందు ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది. అంటే ఒక మహాత్ముడి సన్నిధిలో చేసేది ఎన్నో రెట్లు ఉంటుంది ఫలితం. మనం పారాయణ చేస్తున్నది సాయినాథుని సన్నిధిలో. బాబా పట్టం ముందు కూర్చొని మనం పారాయణ చేస్తూ ఉన్నాము అంటే మనం చేస్తూ ఉన్నది వారి సన్నిధిలో. ఎందుకని బాబా వారి పటానికి, వారి విగ్రహానికి, వారికి భేదమే లేదని ఎన్నో అనుభవాలు ఇచ్చున్నారు. సాయినాథుని సన్నిధిలో ఆయనకు, ఆయన చిత్రపటానికి భేదం లేదని ఎందరికో ఎన్నో రీతుల ఆయన నిదర్శనం ఇవ్వలేదు. ఇది గుర్తుంచుకొనడం పారాయణలో 3వ అంశం. అంటే ఇట్లా ఎంతోమందికి ఇచ్చారు. బాబా పటమే కదా అనుకొని చిన్నపిల్ల అయినా కానీ బాబా దగ్గర పెట్టిన దక్షిణ తీసుకుంటుంటే బాబా పటంలో ఒకటేశారట. అంటే ఏంటి ఆ పటం? అలాగే చరిత్రలో చూస్తే ఎన్నో, అమ్మ ఇంటికి వెళ్ళాను, నాకు సోదరుడు ఏమి తినడానికి పెట్టలేదు, తాళం వేసింది, నేను ఎలాగో వెళ్ళాను అంటున్నారు. పోనీ పెట్టిన వాడికి చెప్తున్నారు, నువ్వు పెట్టేవని నాకే చెందుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే వారికి, వారి పటానికి భేదమే లేదు. అంటే ఇప్పుడు స్వామీజీ కూడా అదే చెప్పేవారు. వాళ్ళు ఒక భక్తులు వాళ్ళంతా హడావుడిగా వండుకొని వేడివేడిగా స్వామీజీ దగ్గర తీసుకురావడానికి వాళ్ళు ఇది చేస్తూ ఉంటే ఎప్పుడు అది తెచ్చేవారట. స్వామీజీ అన్నారు, మీరు ఇంత కష్టపడి ఇక్కడికి తీసుకురావక్కర్లేదు, ఆ ఇంట్లో అక్కడ నైవేద్యం చేసేయచ్చు అన్నారట. స్వామీజీకి ఇంట్లో చిత్రపటానికి, ఆయన పూజలో పటానికి నైవేద్యం చేస్తే స్వామీజీ ఇక్కడ చెప్పేవారట, వాళ్ళు ఏ నైవేద్యం పెట్టారు, దానిలో జీడిపప్పు ఎక్కువైనయా, నెయ్యి ఎక్కువైనయా, తీపి ఎక్కువైందా అని. అలాగే శేఖర్తో స్వామీజీ వెళ్తూ మాట్లాడుతూ ఆకలిగా ఉందన్నట్టు, స్వామి ఇప్పుడే చేస్తానంటే అని హడావుడిగా వంట చేసి శేఖరు స్వామీజీకి, స్వామీజీ సిద్ధమైందంటే ఇప్పుడే అక్కడ నైవేద్యం పెట్టారు ఇదిగో అని చెప్పి చేయి చూపించేవారట. చేయి పట్టుకుంటే పరవాన్నందో దేందో గుమగుమలాడుతూ నేతి వాసన వచ్చేదట. మనమేమనుకుంటున్నాం, ఆయన పటానికి చేస్తున్నాం అనుకుంటున్నాం. ఆయన ఏమంటున్నారు, మరి నేను అక్కడ సాక్షాత్తు కూర్చొని ఉన్నాను అంటున్నారు. అందుకని ఆ భావం నిలుపుకోవటం. మనం పారాయణ చేసే ముందు బాబా సన్నిధిలో కూర్చున్నాము, ప్రత్యక్షంగా వారి సన్నిధిలో కూర్చున్నాము. మనసులో ఈ భావాన్ని ప్రతిష్ఠించుకోవాలి. సాక్షాత్తు మనం వారి సన్నిధిలో ఉన్నాం, బాబా నన్ను చూస్తూ ఉన్నారు, నేను పారాయణ చేస్తున్నది వారికి తెలుసు, వారు ఇక్కడ కూర్చొని ఉన్నారు అని భావనే ముందు మనం దాన్ని ప్రతిష్టం చేసుకొని మనసులో అప్పుడు పారాయణ చేయాలి. అంటే శ్రద్ధ, ఇది వారి అక్షర స్వరూపం. దీని పారాయణ వల్ల ఎంతోమందిని ఆయన ఉద్ధరించారు, మహనీయులు చేశారు, కష్టాలు పోగొట్టారు. వారికి దగ్గర అవ్వటానికి, వారి అనుగ్రహం పొందటానికి మనకి ఉత్తమోత్తమైన మార్గం. కనుక అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇలాంటి ప్రసాదించే ఈ పారాయణ పద్ధతి, గ్రంథం, వారి స్వరూపం, వీటన్నిటి మీద కూడా మనకి ఆ శ్రద్ధ నిలుస్తుంది. అంతే, ఎంత ప్రెషియస్సో మనకి తెలిస్తే కానీ దాన్ని కాపాడుకోలేం. కనుక ఆయనకు, ఆయన చిత్రపటానికి భేదమే లేదన్నారు. కనుక మనం చేసే పారాయణ వేరే వేరే క్షేత్రాల్లో చేసే వాటన్నిటికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని, ఎందుకని సద్గురు సన్నిధిలో చేసేదానికి అత్యుత్తమమైన ఫలితం ఉంటుంది. ఇది 3వ అంశం గుర్తుపెట్టుకోవాల్సింది. వీటికి తోడు మనం పారాయణ చేసే గ్రంథం కూడా ఆ సద్గురుమూర్తుల భౌతికమైన అర్చనా రూపం. అంటే మనం వారి చిత్రపటాన్ని కానివ్వండి, వారి స్వరూపాన్ని ఎలా పూజిస్తామో గ్రంథాన్ని కూడా అలానే పూజించాలి. అందుకే మహారాష్ట్రలో పవిత్ర గ్రంథాన్ని వాళ్ళు ఏం చేసేవారట, పట్టు వస్త్రాల్లో పెట్టి చేసుకునేవారట. అంటే అట్లా మనం పారాయణ చేసే ఏదో మనం చదివాం, టేబుల్ మీద పడేసాం, దానికి ఇది ఊడిపోయింది, చిరిగిపోయింది అయినా మనం పట్టించుకోవట్లేదు, అట్లా ఉన్నాం అనుకోండి, మనకి శ్రద్ధ లేనితనమే కనపడుతుంది. మనం పారాయణ చేసే గ్రంథం కూడా ఆ సద్గురుమూర్తుల భౌతికమైన అర్చనా రూపం, శాశ్వతమైన అక్షర రూపం, అలాగే అర్చనా రూపం. అందువల్ల పారాయణ ఆరంభంలోనూ అంత్యంలోనూ గ్రంథాన్ని యథాశక్తి పూజించుకోవడం శ్రేయస్కరం. నేను పారాయణ చేశానండి, ఆ టేబుల్ మీద పెట్టాను, లేదా బెడ్ మీద పెట్టాను, ఇట్లా అన్నాం అనుకోండి, మనకు శ్రద్ధ లేనట్టు. అట్లా కాకుండా ఇది వారి స్వరూపం.
అనేది గుర్తుపెట్టుకొని యథాశక్తి గ్రంథాన్ని పూజించుకోవడం శ్రేయస్కరం. పటానికి విగ్రహానికి నివేదన ఆరతి ఇచ్చినట్లే గ్రంథానికి ఇచ్చి తిరిగి దానిని భద్రపరుచుకునే అలవాటు మంచిది. ఈ ముఖ్య సూత్రాలు అర్థం చేసుకొని మిగిలిన పారాయణ విధానంలో చెప్పే విషయాలన్నీ ఈ శ్రద్ధ యొక్క బాహ్య రూపాలని అర్థమవుతాయి. అంటే అందుకే శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. ఉదాహరణకు ఈ శ్రద్ధతో మనసు పారాయణలో పరాయణత చెందడమే ఉపవసించడం అంటే. మనం ఉపవాసం అంటే పదార్థాలు తినకుండా ఉంటాం అనుకుంటాం. ఇవాళ ఉపవాసం అన్నానండి, ఏదో కాఫీ తాగాను, పండు తిన్నాను, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఉపవాసం అంటే ఏంటట అంటే పారాయణ విధానంలో ఈ మనస్సు శ్రద్ధతో పారాయణలో పరాయణత చెందటమే ఉపవాసం అంటే. అంటే ఆయన స్మరణలో దానిలో మనకి మనసు అందులో పరాయణత చెంది ఆకలి మీద కూడా పోకుండా ఉండేట్లుగా ఉపవసించడం, ఆయనకి దగ్గరగా ఉండటం అని. ఈ ఆంతరిక సూత్రాన్ని పాటిస్తూ బాహ్యాచారాన్ని యథాశక్తి అనుసరించవచ్చు. మనం ఏం చేస్తాం తెలియక బాహ్యంగా ఎక్కువ చేస్తూ ఉంటాం. ఉపవాసం అంటే పొద్దు నుంచి ఏం తెలియదండి, మరీ ఆకలిగా అదొక పండు తిన్నానంటాం. అలా కాదట. కానీ మనసు నిలవట్లేదనుకోండి, ఎంత బాహ్యాచారం పాటిస్తూ ఉన్నా, శుద్ధిగా శుచిగా ఉండి ఏదో పండో ఏదో మాత్రమే తింటూ లేకపోతే అవి కూడా తినకుండా ఉన్నా కానీ పూజ చేసేటప్పుడు పారాయణ చేసేటప్పుడు శ్రద్ధ లేకపోతే దానివల్ల మనకి ఉపయోగం లేదు. అందుకని కేవలంగా బాహ్యంగా చెప్పినవన్నీ చేస్తూ ఆంతరికమైన పరాయణత చెందకుంటే కూడా ప్రయోజనం అత్యల్పమే అవుతుంది. మనం చేసాము, కష్టపడ్డాం అనుకుంటున్నా మనసు లేకుండా కూర్చొని, శ్రద్ధ లేకుండా కూర్చొని రోజంతా కూర్చొని చేసినా కానీ మనకి అందులో మనసు పరాయణత చెందట్లా. చదువుతున్న కొద్దీ, వింటున్న కొద్దీ, లేకపోతే ఆయన సన్నిధిని కానీ వారి గొప్పతనాన్ని, కరుణ్ణి కానీ మనసు అర్థం చేసుకోకుండా, ఆయన ఎంత ప్రేమ స్వరూపుడో తెలుసుకోకుండా సంఖ్య కోసం పారాయణ చేసినా, శ్రద్ధ లేకుండా పారాయణ చేసినా ఫలితం అత్యల్పం. అంటే మనకి 100 రూపాయలు రావాల్సిన చోట రూపాయి వచ్చింది అనుకోండి, ఉపయోగం ఏముంది? రూపాయి చాలేండి, 100 పోతే పోయినాయి అనుకుంటామా? అంటే చేసే పని చేస్తూ మనం ఎలా చేసుకోవాలి అంటే దాని పట్ల శ్రద్ధ కలగటానికి మనం చేసే బాబా ప్రత్యక్షంగా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కానీ ముఖ్యమైనది ఏంటట మనకి అంటే వారి అనుగ్రహాన్ని పొందే మార్గం తెలియాలట. కానీ బాబా దగ్గరికి వచ్చేసరికి సాక్షాత్ వారే స్వయంగా చెప్పేశారు. రాధాబాయికి చెప్పినప్పుడు, అమ్మ నా గురువు నేను ఇలా సేవించి నేను స్థితి పొందాను, నా గురించి చింతన చేయి, ఏ ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు, వేరే మంత్ర సాధన ఇవేమీ లేకుండానే కేవలం నా దృష్టి నా గురువుపై పెట్టి నేను ఈ స్థితి పొందాను, నువ్వు అలానే చేస్తే నీకు నా స్థితే కలుగుతుంది. మసీదులో కూర్చొని నిన్నడు అబద్ధం చెప్పరు అంటున్నారు. మనమేమనుకుంటున్నాం, నిన్న కష్టపడి నేను ఫాస్టింగ్ చేశానండి, చేసి ఎట్లకొట్ల పారాయణ ముగించాం అనుకుంటున్నాం. కానీ ఆకలి వల్ల మనసు నిలవట్లేదు అనుకోండి, బాబా ఏమన్నారు, నువ్వు తినేసిన తర్వాత అరజ్ జరుగుతుంది అంటున్నారు. అంటే మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి తినకుండా మనం చేయలేమనుకుంటే చక్కగా తిని హాయిగా మనసు పెట్టి పారండి. బాబానే చెప్తున్నారు, ఏమోనండి పాపం ఏమోనండి అట్లా చేయకూడదండి. ఎక్కడ చెప్పారు బాబా? మనసు నిలపడమే ముఖ్యం, శ్రద్ధే ముఖ్యం. ఇవాళ ఏకాదశి, అందుకని నేను అలా ఉంటానంటే బాబా ఏం చేశారు, అది తినిపించారు. తిన్న తర్వాతే ఈ పిచ్చివాళ్ళు ఏం చెప్పినా వినలేదు అంటున్నారు. కనుక మనకి గురువు ఏం చెప్పారు, ఆయన ఎలా చేయాలని చెప్పారు, అది ముఖ్యం. అంతే తప్పించి బాహ్యంగా, అందుకే ఏమంటున్నారు, మీరు ఎంతవరకు పాటించుకోగలిగితే అంత మంచిది. అంతేగాని నేను స్నానం చేస్తానండి, పక్కన వాళ్ళ స్నానం కూడా చేయరు అన్నాం అనుకోండి, వాళ్ళ మనసు ఎంత శుద్ధంగా ఉంటుందో మరి మన మనసు అంత శుద్ధంగా ఉండగలదా అంటే అది చెప్పలేం, బయటికి చూస్తాం మనం. అందుకనే ఈ మాస్టర్ గారు అంటారు, ఆచారాన్ని పాటించే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా స్వేచ్ఛనిస్తే పాటించరు. కానీ అలవాటు చేసి రుద్దారు కదా, ఇప్పుడు దాన్ని ఏదో ఒక ఇదిగా తీసుకొని మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని మాట్లాడతారు. పక్కన వాళ్ళని నిందించకుండా ఉండటమే ఆచారం. నీకు అది మంచిది, నువ్వు పాటించు, వాళ్ళకి కాదు, వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేస్తారు. మనం చేసుకునేది మన కోసం కానీ వాళ్ళని గుర్తించడం కోసం కాదు కదా. అందుకని పారాయణ ఎలా చేసుకోవాలంటే మాస్టర్ గారు అన్నిటికంటే కూడా ముందు శ్రద్ధ, తర్వాత విశ్వాసం, ఆ చేసే సాధన మీద, ఆ పారాయణ వారి సన్నిధి, వారి అక్షర స్వరూపం, వారి భౌతిక అర్చన రూపం, వారు జనన మరణ రహితులు, మనం చేసే ప్రతిదీ చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు, మనతోటే మన చుట్టూనే ఉంటారు.
అది గుర్తుపెట్టుకొని మనం పారాయణ చేసుకుంటే అప్పుడు అత్యుత్తమైన ఫలితం ఉంటుంది అంటున్నారు. లేకపోతే అత్యల్పమైన ఫలితం వస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.